నమస్కారం వీవర్స్. రాఘవేంద్ర స్వామి మహాత్యం. కుంభకోణ నగరవాసం. కొన్ని సమయము పోగా శ్రీ సుధీంద్ర తీర్థులకు వయసు మళ్ళింది. ఉత్తరాధికారిని ఎంచటానికి వారు ఆలోచిస్తుండగా ఒక దినము రాత్రి కలలో వారి ఆరాధ్య దైవమైన మూలరామచంద్రుడు వచ్చి అర్హులైన శ్రీ వెంకట భట్టాచార్యులకు సన్యాసమిచ్చి పీఠమును అప్పగించటానికి ఆనతి చేశారు. వెంకట భట్టాచార్యులు అంటే మన రాఘవేంద్ర స్వామి అన్నమాట. ఈ స్వప్న వృత్తాంతమును వెంకటనాథులకు చెప్పగా వారు ఆ స్థానాన్ని అనర్హులని సమ్మతించలేదు. మహోన్నతమైన విద్యా సామ్రాజ్యమున పీఠాధిపత్యము ఎక్కడ, క్షుల్లకుడైన నేనెక్కడ అని ఆయన బహు వినయ విధేయతలతో గురువులకు వినతి చేసెను. నీ వినయ విధేయతలు మరియు మన ఆశీర్వాదములు ఈ పీఠాధిపత్యము నిర్వహించటానికి సామర్థ్యమును ఇస్తాయి అని గురువులు చెప్పగా, భార్య ఇంకా చిన్నది, కొడుకుకి ఉపనయనం కూడా చేయలేదు, కావున నేను సన్యాసం పుచ్చుకోలేను అని శ్రీ వెంకట భట్టాచార్యులు నిరాకరించి ఇంటికి వెళ్ళెను. కానీ వారికి సన్యాసం అనేది విధి బరహముగా ఉండినప్పుడు ఎవరికి తప్పించటం సాధ్యమవుతుంది? ఆ దినము తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తమందు దివ్యమైన కల ఒకటి ప్రత్యక్షముగా ఎదురు చూసినట్లు స్వచ్ఛమైన మనోహరమైన దృశ్యమును చూసిరి. పడుకున్నప్పుడు దివ్యమైన కలలో చదువుల తల్లి అయిన శ్రీ విద్యాదేవి ప్రత్యక్షురాలై, నేను శ్రీ వేదవ్యాసులతో ఉత్పన్నురాలనై ఆనందతీర్థుల పరమ ప్రియురాలనై విద్యాలక్ష్మియు ఇప్పుడు విద్యా సంస్థానానికి నిన్ను విడిచి యోగ్యులు వేరేవారు లేరు. సన్యాసులే శ్రీ మూలరాముని పూజించటానికి అర్హులు అని విధి ఉన్నది. అలాంటి సన్యాసులలో నా వాసము నువ్వు ఒకవేళ సన్యాసం స్వీకరించకపోతే విద్యాదేవి అయిన నా పరిస్థితి గంభీరమై అన్ని అద్వైత మయమవుతుంది. మదిలో ధర్మములో నిష్ఠ తప్పిపోతుంది. నిన్ను ఆశ్రయించిన నేను స్వప్నములో కూడా వేరే సన్యాసిని స్మరించను. నువ్వే పీఠాధిపతి అయి అనేక గ్రంథములను రచించి తత్వ మార్గము బోధించటము మరియు శ్రీహరి యొక్క అస్తిత్వమును మహిమా ప్రదర్శన మూలకంగా అందరికీ తెలుపవలెను అని ఆజ్ఞ చేసి చెవిలో రహస్య బీజ మంత్రోపదేశము చేసి అదృశ్యురాలాయను. తత్వశాస్త్రములో లోతైన జ్ఞానము కలిగిన శ్రీ వెంకటనాథులకు భార్యాపుత్ర రూప సంసార సుఖము క్షణభంగరమని తెలిసి ఉన్నను తను సన్యాసం పుచ్చుకొంటే భార్యాబిడ్డల పరిస్థితి గంభీరమవుతుందని చింతతో సతమతమయ్యెను. అయినా దైవ సంకల్పానికి ఎవరు ఎదురు చేయుటకు సాధ్యము? ఇది శ్రీహరి ఇచ్ఛ అని తెలుసుకుని శ్రీపాదుల వారి ఆజ్ఞానుసారము చిరంజీవి లక్ష్మీనారాయణునికి
రంగరంగ వైభవంగా ఉపనయనము చేసి బ్రహ్మోపదేశము చేసిరి. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే. ఓం శ్రీ రాఘవేంద్ర స్వామినే నమః.